మనము గాయత్రి మంత్రం యొక్క లోతుల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మంత్రం. ఈ మంత్రమే సంపూర్ణ సృష్టికి 14 భువనాలకి ఆధ్యాత్మికతలో మీరు ఏది సాధించదలుచుకున్నా ఈ మంత్రమే ఉపయోగపడుతుంది. ఈ మంత్రం కాకుండా మిగతా కూడా ఉపయోగపడతాయి, కానీ దీనంత సంపూర్తిగా, దీనంత పరిపూర్ణంగా, దీనంత పటిష్టంగా మిగతా మంత్రాలు ఉపయోగపడవు. అందుకే దీన్ని మంత్రాలలో అన్నిటికీ కూడా, ఛందస్సుల్లో అన్నిటికీ కూడా నేను గాయత్రిని అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. మొట్టమొదట మనం గాయత్రి చిత్రావళి చదువుకున్నాం. ఈ గాయత్రి చిత్రావళి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మన జీవితంలో మన యోగులము కాదు, ఋషులము కాదు, మహాత్ములము కాదు, సాధారణమైనటువంటి మానవులం. మనకుండేటటువంటి బాధలు మనకున్నాయి. ఆ బాధలను ఎలాగ మనం తీర్చుకోవచ్చు, సింపుల్ గా, అతి సాధారణంగా ప్రతి వ్యక్తి ఊహించగలిగేటటువంటి కొన్ని చిత్రపటాలు ఋషులు మనకి అందించారు. దాన్ని గాయత్రి చిత్రావళి అన్నాం మనం. ఆ గాయత్రి చిత్రావళి యొక్క బొమ్మను ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కేవలము 1 నిమిషము పాటు మాత్రమే మీరు గమనించాలి. దాన్ని అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అంతకంటే ఎక్కువ చేస్తే వేస్ట్. అది చేసుకోవచ్చు మీకు టైం ఉంటే, వీలుంటే, టైం వేస్ట్ చేసుకోదలుచుకుంటే. కానీ గాయత్రి చిత్రావళిలో ఉన్నటువంటి బొమ్మలను మీ జీవితంలో ఉపయోగించుకోవటానికి కేవలము 1 నిమిషము పాటు ఆ బొమ్మల్ని మీరు చూసుకుంటే చాలు. చిత్రావళి అది ఇమాజినేషన్, కల్పన, ఊహ. దీని తర్వాత మనము గాయత్రి స్మృతి, గాయత్రి గీత చదువుకున్నాం మనం. గాయత్రి స్మృతి, గాయత్రి మంత్ర సాధకుడు నిరంతరము ఏది తన స్మృతిలో ఉంచుకోవాలో చెప్తుంది. అందుకే దాని పేరు గాయత్రి స్మృతి. కేవలము గాయత్రి మంత్ర జపం సరిపోదు. గాయత్రి మంత్రముతో పాటు నిరంతరము ఒక విశేషమైనటువంటి ఆలోచన సరళికి మీరు అలవాటు పడాలి. దాన్ని గాయత్రి స్మృతి అంటాం మనం. తర్వాత గాయత్రి గీత చదువుకున్నాం మనం. ఈ గాయత్రి గీత ఏంటి? వజ్రాలతో పోల్చారు ఋషులు వాటిని. గాయత్రి మంత్రంలో 13 వజ్రాలు ఉన్నాయి. ఓం భూర్ భువః స్వః తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ 18 వజ్రాలు ఒక వజ్రాల మాలలాగా మన ఆచరణలో, మన ఆలోచనలలో ప్రతిబింబిస్తూ ఉండాలి. వజ్రాల హారం వేసుకున్నటువంటి వ్యక్తి ఎలాగ మెరిసిపోతూ ఉంటాడో, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని మెడలో వేసుకున్నటువంటి వ్యక్తి అంటే యజ్ఞోపవీతధారి. నిజంగా వాడి మెడలో యజ్ఞోపవీతం వేసుకున్నా వేసుకోకపోయినా వాడి జీవితంలో ఆ 13 వజ్రాల యొక్క ప్రకాశము ప్రకాశిస్తూ ఉండాలి. ప్రకాశిస్తే ఏమవుతుంది? గీత అనేటటువంటి పదము ఎక్కడొచ్చినా ఆధ్యాత్మిక జగత్తులో అది జీవించేటటువంటి విధానాన్ని చెప్తుంది. భగవద్గీత ఒక జీవించే విధానాన్ని చెప్తుంది. యుద్ధ రంగంలో సాధన చేయటానికి టైం ఉండదు. భగవద్గీత, ఇక్కడ గీత అనే పదానికి స్ట్రెస్. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినప్పుడు సాధన చేస్తూ కూర్చో, ఎక్కడ టైం ఉంది సాధన చేయటానికి? అర్జునుడు మహాతపస్వే. అర్జునుడికి తపస్సు చేయటం వచ్చు. చాలా సార్లు తపస్సు చేసి కావలసినటువంటి మహిమాన్వితమైనటువంటి సిద్ధులు పొందాడు. కానీ యుద్ధ రంగంలో సాధన చేయటానికి, తపస్సు చేయటానికి సమయం ఉండదు. దేనికి సమయం ఉంటుంది? మీ ఆలోచనలను ఒక విశేషమైనటువంటి దిశలో
ఓరియంట్ చేసుకోవటానికి టైం ఉంటుంది. దాన్ని గీత అన్నాం మనం. జత ఈ వజ్రాలు గాయత్రి మంత్రంలో ఉండేటువంటి వజ్రాలు ఆ విధంగా కనుక మనం జీవితాన్ని నిర్దేశన చేసుకుంటే, అంటే మీ ఆలోచన సరళి ఎప్పుడూ అదే విధంగా ఉంటే ఖచ్చితంగా మీ జీవితం కూడా వజ్రమయము అయిపోతుంది. దాని తర్వాత గాయత్రి యొక్క 24 శక్తి ధారలతో మనం పరిచయం చేసుకున్నాం. ఈ 24 శక్తి ధారలలో విశ్వమాత కుండలిని, దేవమాత ప్రాణాగ్ని, ఋతుంభర మందాకిని, అజప మహామాయ, రుద్ధి పయస్విని, సిద్ధి త్రిపుర. ఈ 5 శక్తిధారలు జంట జంటలుగా 200 సంవత్సరాల నుంచి మాత్రమే భూలోకంలోకి దిగుతున్నాయి అని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈ 24 శక్తులు మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వ్యక్తి అవగాహన చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ ఎవరు చదవచ్చు? ఇష్టం ఉన్నవాడు చదవచ్చు. కెమిస్ట్రీ ఎవరు చదవచ్చు? ఇష్టం ఉన్నవాడు చదవచ్చు. భాగవతం ఎవరు చదవచ్చు? ఇష్టం ఉన్నవాడు చదవచ్చు. అలాగే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 శక్తులు ఇష్టం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా పరిచయం పెంచుకోవచ్చు. పరిచయం పెంచుకోవటమే కాకుండా దానిని ఉపయోగించుకోవచ్చు కూడా. ఈ 24 శక్తులలో 12 దక్షిణ మార్గమైనటువంటి శక్తులు, 12 వామ మార్గమైనటువంటి శక్తులు ఉన్నాయి. దక్షిణ మార్గమైనటువంటి శక్తులు, వామ మార్గమైనటువంటి శక్తులు అనేసరికల్లా మన భారతీయ సంస్కృతి ఎంతగా కిందకి దిగజారిపోయింది అంటే, వామ మార్గమైనటువంటి శక్తులంటే మనకి భయమే కాకుండా ఒక నీచమైనటువంటి ఊహ మనసులో మెదులుతుంది. దాన్ని మనం కంప్లీట్ గా రూపం ఆపుకోవాలి. కుడి చెయ్యి, ఎడం చెయ్యి, ఇందులో ఏది ఎక్కువ ఇంపార్టెంట్? నిజానికి చెప్పుకుంటే కుడి చేయిని ఎక్కువ ఉపయోగిస్తాం. కానీ కుడి చేయి మాత్రమే నాకు ఉండాలి, ఎడం చేయి అక్కర్లేదు అనుకునేవాడిని నేను ఇంతవరకు చూడలే. దక్షిణ మార్గమైనటువంటి శక్తులే మాకు కావాలి, వామ మార్గమైనటువంటి శక్తులు మాకు అక్కర్లేదు అంటే మీరు సగం మాత్రమే అర్థం చేసుకున్నారు అని అర్థం. దక్షిణ మార్గము అంటే సిద్ధాంతము, థియరీ. వామ మార్గము అంటే ప్రాక్టీస్. థియరీ మాత్రమే చదువుకుని ప్రాక్టీస్ చేయకపోతే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి సైన్స్ స్టూడెంట్స్ గతి ఆధ్యాత్మికవేత్తలకు కూడా పట్టింది. సైన్స్ లెక్చరర్ గా నా అనుభవం గురించి చెప్తున్నాను నేను. ఏ వ్యక్తికి, సైన్స్ స్టూడెంట్ కి సైన్స్ లో, ప్రాక్టికల్స్ లో ఏది ఎలా చేయాలో తెలియదు. ఆఖరికి బిఎస్సీలో కూడా ఓటో క్లాస్ లో చేయాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తున్నాము. కారణం ఏంటి? జ్ఞానపక్షానికి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత మీరు ప్రాక్టికల్స్ కి ఇవ్వటం లేదు. ఇవ్వకపోతే ఏమైంది భారతదేశం యొక్క దుర్గతి? నిజంగా వైజ్ఞానికులు ఎవరైనా వస్తే, సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టగలిగేవాడు ఎవడైనా వస్తే, ఖురానా పేరు వినుంటారు మీరు, హర్గోవింద్ ఖురానా, నోబెల్ లారియట్. ఆయన మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో లెక్చరర్ పోస్ట్ కి అప్లై చేసినప్పుడు నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్నాను, నువ్వు పనికిరావు పో అన్నారు. ఇంకేతంటే ఆయనకి ప్రాక్టికల్స్ ఎక్కువ వచ్చు. అమెరికాకి వెళ్ళిపోయాడు, వలస వెళ్ళిపోయాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే ఇండియన్కి వచ్చిందనం మనం, అమెరికన్కి వచ్చిందంటాం. అతను ఇండియనే కాడు, ఇప్పుడు అమెరికన్ అతను. నాసా తెలుసు కదా, నాసా అంటే ఏంటో, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అకాడమీ. దాని హెడ్ చంద్రశేఖర్ భారతీయుడే, కానీ అతను అమెరికన్ అయిపోయాడు. అలాగే చాలా మందికి నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళు భారతదేశీయులు ఉన్నారు, భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు,
కానీ మన గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనం బయట గెంటేశాం. ఇంకేదంటే ప్రాక్టికల్ గా వామ మార్గంలో, ప్రాక్టికల్ అంటే అర్థం వామ మార్గంలో వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానపక్షాన్ని మీకు ఉపయోగపడేటట్టు చేస్తామంటే మాకు అక్కర్లేదు అనేటటువంటి భవితవ్యత మన నుదుట మీద రాసి ఉంది. దాన్ని మనము బ్రేక్ చేయాలి, విడగొట్టాలి దాన్ని. వామ మార్గము భయపడవలసినటువంటి పరిస్థితి కాదు. E=mc², ఖండత పట్టిస్తాం ఫార్ములా. మనలో ప్రొఫెసర్స్ తో సహా ఎంతమంది ఆటం బాంబ్ తయారు చేయగలరు? కనీసం నేను చేయలేను, నాకు తెలియదు అసలు ఎలా చేయాలో కూడా. కానీ అమెరికాలో 10th క్లాస్ స్టూడెంట్ కూడా బాంబులు తయారు చేయగలడు. కారణం ఏంటి? వామ మార్గం, ప్రాక్టికల్స్. మన గాయత్రి మంత్రం చాలా గొప్పది అని మీరు చెప్పుకుంటున్నారు తప్ప దాన్ని ఉపయోగించుకునేటటువంటి వామ మార్గ సాధనలు మీకు తెలియకపోతే ఎంత సిద్ధాంతాలు మీరు లెక్చర్లు కొట్టినా, ఎంత సిద్ధాంతాల గురించి మీరు మాట్లాడకున్నా ఎందుకు అది పనికిరాదు. ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటూ గాయత్రి యొక్క 24 శక్తుల్ని మనము కూలంకషంగా చర్చించుకున్నాం. దక్షిణ మార్గమైనటువంటి శక్తికి వామ మార్గమైనటువంటి శక్తి ఎలాగ సహాయపడుతుందో మనం తెలుసుకున్నాం. రేపు నవరాత్రి సాధనలో దీనికి చాలా మనము ప్రాముఖ్యత ఇవ్వబోతున్నాం. ఇప్పుడు మనం చతుర్వింశతి గాయత్రిల గురించి తెలుసుకుందాం. మనం ఆ 24 శక్తుల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆ 24 శక్తులే కాకుండా గాయత్రి యొక్క శక్తి ఆ 24 శక్తులకి సంబంధించకుండా ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వేరొక 24 శక్తుల్ని కూడా మీ వరకు అందజేస్తుంది. ఆ 24 శక్తుల్నే మనము 24 గాయత్రిలు అంటాం. 24 దేవతా శక్తుల యొక్క కలయిక అది. దేవతా శక్తులు అంటే ఏమిటి? ముందు దాన్ని మనం చాలా స్పష్టంగా అవగాహన చేసుకోకపోతే ఆధ్యాత్మికతలో ఒక్కడికి కూడా ముందుకు వేయలేం. ఇంచేత ఆధ్యాత్మికతలో మనం అందరం చేసేది దేవతల యొక్క ఉపాసనే. ఈ దేవతా శక్తులు గురించి తెలుసుకోవడానికి ముందు భౌతిక జగత్తులో ఉన్నటువంటి వైజ్ఞానికుడు ఏం చేస్తాడో తెలుసుకుందాం. ఇంచేత అది మనకి చాలా స్పష్టంగా తెలుసు. దాని గురించి మనం చాలా స్పష్టమైనటువంటి అవగాహన పొంది ఉన్నాం కనుక ఏం చేస్తాడు వైజ్ఞానికుడు? తన 5 ఇంద్రియాలతో పొంచినటువంటి జ్ఞానాన్ని కూలంకషంగా పరిశీలించి పరిస్థితులను నిర్ధారణ చేసుకుని ఇలాంటి పరిస్థితులు ఉంటే ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. ప్రతిపాదించిన తర్వాత ఏం చేస్తాడు? దానికి కావలసినటువంటి ప్రయోగాలు తయారు చేసుకుంటాడు. అంతకుముందు మైక్రోస్కోపు, టెలిస్కోపు, వైర్లెస్, ఇప్పుడున్నటువంటి కంప్యూటర్లు, టీవీలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఎప్పుడైతే వైజ్ఞానికుడికి తనకి కావలసినటువంటి ఫలితాన్ని పొందటానికి ఒక పనిముట్టు కావాల్సి వచ్చిందో తన ఆలోచన శక్తిని ఉపయోగించి ఆ పనిముట్టును తయారు చేసుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇదే దేవతా శక్తి ఉపాసన వెనకాతలున్నటువంటి రహస్యం. ఇటుకలు ముందు లేవు, సిమెంట్ ముందు లేదు, ఫ్యాన్లు ముందు లేవు, లైట్లు ముందు లేవు, టేప్ రికార్డర్స్ ఇదివరకు లేవు, అన్నీ ప్రకృతిలో లేవు. కానీ వైజ్ఞానికుడు ఏం చేశాడు? ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలనే కూలంకషంగా పరిశీలించాడు. పరిశీలించి ఏం చేశాడు? వాటి ధర్మాలను గమనించాడు, వాటి లక్షణాలను గమనించాడు. గమనించిన తర్వాత తను ఏ ఫలితాన్ని సాధించదలుచుకున్నాడో అది ముందు ప్రకృతిలో లేదు. విద్యుత్ దీపాలు ముందు ఎక్కడున్నాయి? లేవు అవి. కానీ ఏం చేశాడు? గ్లాసు, ఫిలమెంట్, టంగ్స్టన్, ఆ హోల్డింగ్ చేస్తున్నట్టు బెకలైట్, దానికి కావాల్సినటువంటి మెటల్ క్యాప్, ఇవంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటివే కదా. వాటన్నిటినీ ఏం చేశాడు? ఒక చోట చేర్చాడు.
ఆ ఒక చోట చేర్చటము అనేటటువంటి ప్రక్రియ ఎలా చేశాడు? దాన్ని కొంచెం ఆలోచించుకోండి. అదే తపస్సు అంటే. బల్బు తయారు చేయాలి. ప్రపంచంలో ఇదివరకు బల్బులు లేవు. ఏం చేశాడు? ప్రకృతిలో ఉన్నటువంటి పరమాణువులు కానీ, ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలను కానీ తను ఏ విషయాన్ని అయితే కనిపెట్టదలుచుకున్నాడో, పదం కూడా చాలా అద్భుతంగా వేస్తారు. ఆ భాష, ఆ ఋషులు కనిపెట్టినటువంటి భాష అది. కనిపెట్టదలుచుకున్నాడు. కనిపెట్టడం అంటే చూడటం, దర్శించటం. గాయత్రి చిత్రావళి. తను దేన్నైతే చూస్తున్నాడో, దర్శిస్తున్నాడో, ఏ బల్బునైతే తను సృష్టించదలుచుకున్నాడో దాని గురించి, దానికి తగినటువంటి పదార్థాలు ఎక్కడున్నాయో అని ఆలోచిస్తాడు. అంతే కదా? మెల్లిమెల్లిగా వాటిని తనకి అనుకూలంగా మలుచుకుంటాడు. ఎంత టైం పడుతుంది దానికి అనుకూలంగా మలుచుకోవటానికి? చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. ఒక రోజు 2 రోజుల్లో బల్బులు తయారవో మొట్టమొదటిసారి కనిపెట్టిన వాడికి. కానీ తనకి అనుకూలంగా ఆ పదార్థాలను తయారు చేయడానికి అతను ఉపయోగించినటువంటి పరికరం ఏమిటి? ఆలోచనలేగా. ఆలోచనలు తప్ప ఇంకా దేన్నైనా ఉపయోగించుకున్నాడా? ఆలోచనలను ఉపయోగించుకున్నాడు. కానీ ఆ ఆలోచనలను ఎలా ఉపయోగించుకున్నాడు? తను దేనినైతే దర్శించాడు, బల్బును దర్శించాడు. ఇలా ఉంటే బాగుంటుంది, వెలుతురు వస్తుంది అని ఊహించాడు, దర్శించాడు దాన్ని. ఆ దర్శనానికి అనుగుణ్యంగా పదార్థాలను మార్చుకున్నాడు. తను మార్చుకున్నాడా? పదార్థాలు మారాయా? మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. పదార్థాన్ని వాడే మారుస్తాడు. ఇనుమే, గ్లాసే, టంగ్స్టనే, బెకలైటే, ప్లాస్టికే. వాడు వాటిని ఏం మార్చడు. కానీ ఏం జరిగింది? వీడి యొక్క తీవ్రమైనటువంటి శ్రద్ధ అంటే కోరిక. వీడి తీవ్రమైనటువంటి శ్రద్ధ దేనితో కలిసింది? ఒక నమ్మకంతో కలిసింది, విశ్వాసంతో కలిసింది. నేను ఖచ్చితంగా దానిని కనిపెట్టగలను, నేను ఖచ్చితంగా ఆ విషయాన్ని భౌతిక జగత్తులో, ఇదివరకు లేనటువంటి ఆ విషయాన్ని నేను భౌతిక జగత్తులో దింపగలను. ఎక్కడి నుంచి దింపుతున్నాడు అతను? ఆలోచనల నుంచి, మస్తిష్కం నుంచి. ఇంకాస్త మనం థియోసాఫికల్ భాషలో మాట్లాడి అంటే మెంటల్ ప్లేన్ నుంచి, మానసిక ధరాతలము నుంచి. అంచేత తాను దర్శించినటువంటి మానసిక ధరాతలములో ఇదివరకు లేనటువంటి వస్తువుల్ని కూడా ఏ విధమైనటువంటి మనము అనుకున్నటువంటి ఆధ్యాత్మికతతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రక్రియని ఉపయోగించి కిందకి దింపుతున్నారు. వాళ్ళు ఉపయోగించేటటువంటి ప్రక్రియ ఆధ్యాత్మిక ప్రక్రియే. దానికి వాడు పేరేం ఇచ్చారంటే సైన్స్ అన్నారు. ప్రక్రియ అంటే వాడొకటి దర్శించాడు, ఆ దర్శనానికి తీవ్రమైనటువంటి శ్రద్ధ కలిపాడు. దీన్ని నేను ఖచ్చితంగా భూమి మీదకి దింపాలి అని. దింపిన తర్వాత ఏం చేసుకున్నాడు? రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తాడు, తపస్సు చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, అది రాలేదంటాడు. అందరూ పడుకుని ఉంటే వీడు రాత్రి పగలు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఏది మనస్సులో ఉంచుకుని? దర్శనం, ఆ రూపం, లక్ష్యాన్ని మనసులో ఉంచుకుని తపస్సు చేస్తాడు. ఏ ఆధారంతో? నమ్మకంతో. ఖచ్చితంగా నేను ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఫలితం వస్తుంది. భవామి శంకరం వందే శ్రద్ధ విశ్వాసరూపిణం. అంచేత మనం చేతులు ఎలాగైతే భౌతిక జగత్తులో ఉపయోగిస్తున్నామో, శ్రద్ధ విశ్వాసం అనేటటువంటి 2 చేతులు ఆధ్యాత్మిక జగత్తులో ఉండి తీరాలి. ఈనాడు మనకు ఆ శ్రద్ధ లేదు. ఒక వైజ్ఞానికుడు తను దేన్నైతే దర్శించాడో దాన్ని ఖచ్చితంగా నేను దింపుతున్నాను అనేటటువంటి శ్రద్ధ ఉంది. శ్రద్ధ అంటే నీకు తెలుసు కదా. శ్రద్ధ లేదంటే అర్థం ఏంటి? తన్మయత్వం లేదు. మనస్సు దాని మీద ఏకాగ్రత లేదనే కదా అర్థం. శ్రద్ధ అంటే అంతకంటే ఏంలే. ఏకాగ్రత లేదు, ఆ లక్ష్య శుద్ధి లేదు.
మీరు ఏమి చేసినా మీ లక్ష్యం ఏంటి? మీరు పొందదలుచుకున్నటువంటి ఫలితం మీద లేదు లక్ష్యం. ఇది చేస్తే నాకు ఎంత డబ్బు వస్తుంది. ఈనాడు భౌతిక జగత్తులో మీకు అందరికీ ఉన్నటువంటి ఒకే ఒక దుర్గుణం ఏంటి అంటే, మీరు ఏం చేసినా అది డబ్బుతో లింక్ చేస్తారు. డబ్బుతో లింక్ చేసినంత వరకు మీకు ఎందుకు పనికిరానటువంటి కాగితం ముక్కలే మిగులుతాయి. కాగితం ముక్కలే అవి. ఈ కాగితం ముక్కలు తీసి మీరు పాకిస్తాన్ వెళ్తే అవి ఎందుకు పనికిరావు. మీరు ₹1,00,00,000 తీసుకెళ్ళండి ఇండియా ముద్ర వేసుకుని. ముద్ర వేసుకోకలే రిజర్వ్ బ్యాంక్ నుంచే తీసుకెళ్ళండి. మళ్ళా దొంగ నోట్లు ఎందుకు? ఆ రిజర్వ్ బ్యాంక్ లో కొట్టినటువంటి ఆ నోట్లు పాకిస్తాన్ లో ఏం లాభం మీకు? మళ్ళా వాడు మారకానికి ఒప్పుకుని చేంజ్కి దానికి తగినట్టు వాడు పాకిస్తానీ ముద్రలు ఇచ్చి మళ్ళీ అందులో మళ్ళా బ్లాక్లు, మళ్ళా నానా గందరగోళాలు. నీకు ఈ ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి ప్రశ్నలు. శ్రద్ధ, విశ్వాసము. ముందు దీన్ని మీరు సాధించాలి. సాధించాలి అంటే ఏమీ చేయక్కర్లే. మీరు వైజ్ఞానికులు ఈనాడు క్యాన్సర్ కి మందు కనిపెడతాము అంటున్నారు. అనేక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. కోట్ల రూపాయలు దానికి వ్యయం చేస్తున్నాం. క్యాన్సర్ కి మందు ఏంటో తెలుసా మనకి? తెలిస్తే ఇంకా ఇన్స్టిట్యూట్ ఎందుకు? పోనీ ఏది కలిపితే మనకి మందు తయారవుతుందో అనే అవగాహన ఉందా? లేదు. కానీ సోకాల్డ్ భగవంతుడి మీద విశ్వాసం లేని, అదృశ్య శక్తుల మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి గవర్నమెంట్స్, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టిక్ గవర్నమెంట్స్, ఏ ధైర్యంతో కోట్లు ఖర్చు పెడుతున్నాయి? పిచ్చి కదా. నిజంగా మీరు ఆలోచిస్తే క్యాన్సర్ కి ఎలా మందు కనపడతావయ్యా నువ్వు? నీకు అది ఏంటో తెలియదు. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలియదు. క్యాన్సర్ కి ఏ మందు వాడాలో తెలియదు. పోనీ ఎలా కలిపితే వస్తుందో ఒక చిన్న అవగాహనైనా లేదు. కానీ నమ్మకం ఏంటి మీకు? ఎవరైతే దాని మీద పనిచేస్తున్నారో వాళ్ళకి దాని మీద శ్రద్ధ ఉన్నది. వాళ్ళు దాని గురించే పనిచేస్తారు తప్ప ఇంకో దాని గురించి పనిచేయరు అనే కదా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న వాళ్ళ మీద మన నమ్మకం. ఆ నమ్మకాన్ని వాళ్ళు వమ్ము కూడా చేయగలనే. వాళ్ళు ఏ ప్రయోగం చేసినా, ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేసినా ఒక్కొక్కటి కొన్ని ఆర్డర్లో ఉంటాయి, కొన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంటాయి. కొన్ని ప్రజలు హర్షించేటటువంటి ప్రయోగాలు ఉంటాయి, కొన్ని మనం హర్షించనటువంటి ప్రయోగాలు ఉంటాయి. కొన్ని ప్రయోగాలకి ఎందుకంత ఖర్చు పెట్టాలి అనిపిస్తుంది, కొన్ని ప్రయోగాలకి తలా తోకా లేదు అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళు అవంతా ఎందుకు చేస్తారు? శ్రద్ధ ఉంది కనుక. శ్రద్ధ ఎందుకు ఏర్పడింది వాళ్ళకి? విశ్వాసం ఉంది కనుక. మేము ఖచ్చితంగా క్యాన్సర్ కి మందు కనిపెడతాం అనేటటువంటి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశ్వాసం? ఏంటా ధైర్యం? వాళ్ళు క్యాన్సర్ కి మందు కనిపెట్టి తీరుతాం అనేది నిరంతర కృషి. భువః గాయత్రి వజ్రములో, గాయత్రి గీతలో భువః కర్మయోగం గురించి మనం చదువుకున్నాం. ఫలాపేక్ష లేకుండా ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎక్స్పెరిమెంట్ చేసేస్తాం. రిజల్ట్ వస్తే చాలా ఆనందమే. మొదటిసారి రాలేదు, ఏం చేస్తాం? ఏం చేయం. ఎక్కడ మనం ఆలోచన విధానం తప్పైందో అని మళ్ళా చేస్తాం. అంచేత నిరంతరము ఒకే లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టి ఆలోచనను నిరంతరము ప్రవహింపజేస్తే ఏంటి విశ్వాసం? మనకి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇది రెండు, శ్రద్ధ విశ్వాసము మొత్తం ఆధ్యాత్మిక జగత్తుకే కాదు, వైజ్ఞానిక జగత్తుకు కూడా పునాదులే. శ్రద్ధ విశ్వాసం లేదే ఎక్కడికి మనం వెళ్ళలేము. ఈ శ్రద్ధ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు భౌతికమైనటువంటి వస్తువులు, పదార్థాల యొక్క గుణకణాలను కూలంకషంగా తెలుసుకుని వాటి మీద ప్రయోగాలు చేస్తే విజ్ఞానవేత్తలు, సైంటిస్టులు అంటున్నాం. వాటి మీద వాళ్ళు ప్రయోగాలు చేయకుండా ఏ కారణం వల్లైతే ఆ పదార్థాలు ఏర్పడుతున్నాయో ఆ కారణాల మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తే ఆధ్యాత్మికవేత్తలు. తేడా అంతే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇందులో తెలివైన వాళ్ళు ఎవరు అన్నది మీరు కొంచెం ఆలోచించండి. అది ఆలోచిస్తే తప్ప ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి 24 గాయత్రి మంత్రాల యొక్క ఎఫెక్టివ్ యూటిలైజేషన్ మీరు చేసుకోలేరు, మీరు ఉపయోగించుకోలేరు. దాన్ని అందరికీ తెలుసు,
కృష్ణ గాయత్రి ఉంది, విష్ణు గాయత్రి ఉంది, లక్ష్మీ గాయత్రి ఉంది, తులసి గాయత్రి ఉంది, హంస గాయత్రి ఉంది, హనుమత్ గాయత్రి ఉంది. అందరికీ తెలుసు ఈ గాయత్రిలో. జ్ఞానపక్షం మాత్రమే తెలుసు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటంలే. ఎలా ఉపయోగించుకోవాలి అన్నదానికి నేను మొదటి కండిషన్ మీకు చెప్పాను కదా, శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ శ్రద్ధ విశ్వాసం అనేది చాలా సహజమైనటువంటి మానవీయ గుణాలు. శ్రద్ధ అంటే ఏంటో చెప్పాను కదా, సైంటిస్టులకు ఉన్నలాంటి శ్రద్ధ ఉంటే చాలు, మీకు గుడ్డి అంధవిశ్వాసం ఉండక్కర్లే. శ్రద్ధ అంటే ఏంటి, ఏమర్థమైంది మీకు? మనం ఏ లక్ష్యాన్ని పొందదలుచుకున్నామో నిరంతరము ఆ లక్ష్యము మన మనసులో మెదలాలి, అంతే. దాన్ని శ్రద్ధ అంటాం. మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయనేమో యూనివర్సిటీ గురించి చెప్తూ ఉంటాడు, నేను మా టీజేపీఎస్ కాలేజీ గురించి చెప్తూ ఉంటా. ఆయన ఏదో మాట అంటాడు మధ్యలో, మనసులో ఏముంది ఆయనకి? ఆయన యూనివర్సిటీ గురించి. ఇందాకే అది జరిగింది అది కదా. నేనే అర్థం చేసుకుంటాం, మా కాలేజీ గురించి ఆలోచిస్తా. ఒక 15 నిమిషాలు మాట్లాడేసుకున్నారు. నాకు తెలుస్తూనే ఉంది ఆయన ఏదో అంటున్నాడు, వీడేదో అంటారు, వీళ్ళ మధ్య శ్రద్ధ లేదు. ఈయన మనస్సు నాగార్జున యూనివర్సిటీ మీద ఉంటే నా మనస్సు ఎక్కడుంది? టీజీపీఎస్ కాలేజీ మీద ఉంది. శ్రద్ధ అంటే అది. మీ శ్రద్ధ ఎక్కడుంది? యోయ శ్రద్ధ సయేవ సహ. భగవద్గీత చాలా స్పష్టంగా ఒక ఫార్ములా ఇచ్చింది. అందుకే చాలా మందికి శ్రద్ధ అని పేరు సజెస్ట్ చేస్తాను. నాకు చాలా ఇష్టం ఆ పేరు. శ్రద్ధ అని నేను సజెస్ట్ చేసింది అందుకే చాలా మందికి. యోయ శ్రద్ధ సయేవ సహ. నీ శ్రద్ధ దేని మీద ఉందో నువ్వు అదే అవుతావు, ఇంకోడు అవ్వవు నువ్వు. అసంభవం. ముసుగు వేసుకోవచ్చు, దానికి ఉంది. ముసుగు చాలా వేసుకోవచ్చు. ముసుగుని శ్రద్ధని ఎలా అంటాం? మీ మనస్సుకు మీకు తెలుస్తుంది కదా మీకు దేని మీద శ్రద్ధ ఉందో. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో కానీ భౌతిక జగత్తులో కానీ మీరు ఎందులో అయినా సాఫల్యత పొందాలి అంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఏంటి? మీ లక్ష్యం మీద స్థిరమైనటువంటి దృష్టి ఉండాలి. మీరు ఏం చేస్తున్నా అంటే ఎప్పుడు నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను సైంటిస్ట్ని అని మీరు మంత్రజపం చేయక్కర్లే. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తాను. నేను ఎండాకాలపు సెలవుల్లో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి కుర్రాడు సినిమాకి వెళ్ళాడు. ఇంటికి వచ్చి ఎండాకాలం సెలవుల్లో సినిమా హాల్లో వాళ్ళకి ఎప్పుడో పాతకాలపు తండ్రి యొక్క స్నేహితుడు అంకుల్ జీ కనిపించారు. అంకుల్ గారు ఏమడిగారు? ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు అని. నాలాంటి వాడు అయితే భలే ప్రశ్న అడిగారండి. సినిమా హాల్లో నేను ఏం చేస్తున్నావు అంటే సినిమా చూస్తున్నాను, నేను జవాబు చెప్పు ఉండేవాడిని. కానీ ఆయన అంకుల్ కదా, అలా జవాబు చెప్తే బాగుండదు. అంచేత అంకుల్కి ఆయన ఏం చెప్పాడు? ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాను అన్నాడు. చాలా మంచిది బాబు అని వీపు కొట్టాడు. అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆవిడు, సినిమా చూస్తున్నాడు. చాలా బాగుందని వీపు కొట్టావు అంకుల్ గారు. ఇంచేత యోగ శ్రద్ధ సయేవ సహ. వాడు సినిమా చూస్తున్నా ఏం చూస్తున్నా వాడి మనస్సు ఎక్కడుంది? ఇంజనీరింగ్ మీద ఉంది. ఉండకపోతే ఇంజనీరింగ్ లో వాడికి మార్కులు రావు. అర్థమైంది కదా? ఆ విధమైనటువంటి శ్రద్ధ నిరంతరము మీరు దాన్ని పట్టు కూర్చోక్కర్లే. కానీ అది మనస్సులో ఉండాలి, మీకు మనస్సులో మెదులుతూ ఉండాలి. అది నేను చేస్తున్నటువంటి పని, దాన్ని విద్య అంటాం మనం. అది శ్రద్ధ. విశ్వాసం ఏంటి? నిరంతరము మనము దేని మీదైతే మనస్సును పెట్టి తన్మయత్వంతో ఏకలక్ష్యముతో చిత్తశుద్ధితో జీవిస్తే ఖచ్చితంగా అది వస్తుంది. ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వ్యక్తులు గమనించినటువంటి ఒక రహస్యాన్ని గమనించారు. ఏంటా రహస్యాన్ని గమనించారు? మీరు నిరంతరము ఏ లక్ష్య సాధన కోసం అయితే శ్రద్ధతో విశ్వాసంతో పనిచేస్తూ ఉంటారో అలాంటి పరిస్థితులు మీ చుట్టూరా ఏర్పడతాయి. మీ ఆలోచనలే ఆ పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది? ఎందువల్ల అలాంటి పరిస్థితులు వస్తాయి అన్నది వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ వేసుకున్నారు. ఆ ప్రశ్న సైంటిస్టులు ఇప్పుడు కనుక వేసుకుంటే వాళ్ళు కూడా ఋషులైపోతారు.
సైంటిస్టులు ఆపరేషన్ వేసుకోవటం లేవాళ్ళు. నిజమే, మేము క్యాన్సర్కి ముందు కనిపెట్టాలనుకుని నిరంతరము దాని మీద కర్మయోగంతో పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్కి మందు వస్తుంది. అంటే ఏం జరిగిందనమాట? ప్రకృతిలో వీళ్ళ నిరంతర పరిశ్రమ వల్ల, శ్రద్ధ వల్ల, విశ్వాసం వల్ల క్యాన్సర్కి కావాల్సినటువంటి మందు వాళ్ళ దగ్గరికి వస్తుంది. మీ దగ్గరికి వస్తుంది. అది మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. అదేగా జరుగుతోంది సైంటిస్టులకి. అది వాళ్ళు గమనించటంలే, ఋషులు గమనించారు. ఎందుకు అలా వస్తుంది? మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారో, నిజంగా మీకు శ్రద్ధ విశ్వాసం ఉంటే మీరు చాలాసార్లు చూడండి, శ్రద్ధ విశ్వాసాన్ని మననం చేసుకోండి. దాన్నే సిద్ధి సాయి అని చెప్పాడు, విశ్వాసాన్ని సదూరి అన్నాడు, శ్రద్ధని నిష్ఠ అన్నాడు. పేర్లలో చిన్న చిన్నమైనటువంటి మార్పే తప్ప ఫ్యాక్ట్స్ ని ఎవరు కాదనలేరు. పదార్థము అంటే ఏమిటి? ఒక మాట మనం వాడాం, పదార్థము అని. అంటే అర్థం ఏంటి? అర్థమంతైన పదము. అంటే ఆ పదానికి అర్థం ఉందనేగా. పదార్థము అంటే అర్థం ఏంటి? నిరంతరము ఒక వ్యక్తి ఇనుము గురించి ఆలోచిస్తూ 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 ఎవడో ఎప్పుడో ఆలోచించాడో మనకు తెలియదు. ఇనుము 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 అని పేరు కూడా అప్పుడు పెట్టుండడు. ఆ లక్షణాలు కలిగినటువంటి పదార్థం గురించి ఎప్పుడో పృథ్వీ మీద ఆలోచించుంటాడు ఎవడో. చివరికి ఏమైంది? ఐరన్ డిపాజిట్ స్టార్ట్ అయ్యాయి. మెల్లిమెల్లిగా ఇనుము యొక్క కణాలన్నీ కూడా ఒక చోట చేరాయి. మీరు అది గమనించారో ఎప్పుడైనా? ఖనిజాలన్నీ కూడా ఒక చోట చేరుతాయి. లోహ ఖనిజాలన్నీ ఓ చోటు ఉంటాయి, కాపర్ ఖనిజాలన్నీ ఓ చోటు ఉంటాయి, సిల్వర్ ఖనిజాలన్నీ ఓ చోటకే చేరుతాయి. ఎందుకు చేరాయి? ఏ శక్తి ఇనుము యొక్క వాటి అన్నిటినీ ఒక చోట చేర్చింది? ఓర్ అంటాను. ఇనుము అక్కడే ఉండుంటుందా? ఖచ్చితంగా ఉండుండదు. ప్లాస్మా ఫార్మేషన్, ఎర్త్ ఫార్మేషన్ గురించి చదివినటువంటి మన విజ్ఞానం ఓ లిక్విడ్ మాస్, ద్రవగోళము విపరీతమైనటువంటి శక్తితో ఆకాశంలో తిరుగుతూ వచ్చింది. అంచేత సాధారణంగా మనం ఊహిస్తాం అన్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అంతే తప్ప ఒక రకమైనటువంటి ఖనిజం ఒక చోట. ఇందువల్ల చేరే దానికి ఋషులు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే దేవతా శక్తుల ప్రభావం వల్ల. ఈ దేవత అనేటటువంటి పదము ఋషులు వాడారు. మీకు దేవత అనేటటువంటి పదం ఇష్టం లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు అనండి, అభ్యంతరం ఏం లేదు. కానీ మనం అందరం భారతీయులమే కనుక దేవతా శక్తులనే పేరు పెడతాం. ఈ దేవతా శక్తులు పదార్థము వెనకాతల ఉన్నటువంటి ఏ శక్తి ఏంటుంది? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు అవంతా మీకు అర్థమై ఉంటే మీరు చెప్పొచ్చు ఏ శక్తి ఏంటుంది. బల్బు రావాలి అనుకుంటే ఒక సైంటిస్ట్ ఆలోచించాడు కదా. ఆ దేవతా శక్తి యొక్క ఆలోచన పదార్థంగా మారింది. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐన్స్టీన్ ఆలోచించాడు, ఎలక్ట్రిక్ బల్బ్ వచ్చింది. XYZ ఆలోచించాడు, కంప్యూటర్ వచ్చింది. ఇంకో XYZ ఆలోచించాడు, ఆటం బాంబు వచ్చింది. అంతే కదా, పదార్థం వచ్చింది కదా. ఆటం బాంబ్ అనే పదార్థం ముందు లేదు. ఒక వ్యక్తి దాని మీద ఆలోచించాడు, ఆ పదార్థం వచ్చింది కదా. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి పదార్థాలు ఎలా ఏర్పడి ఉండాలి? మనం బ్రహ్మనో ఎవరనో పేరు పెట్టుకుంటాం. మనం ఒకానొక కారణమైనటువంటి మెంటల్ ప్లేన్ లో, ఆలోచన ధరాతలములో దాని గురించి ఆలోచించేటువంటి ఒక కేంద్రం ఉండుంటుంది. ఆ కేంద్రాన్ని మనం దేవత అంటాం. ఆ దేవత యొక్క ఆలోచన భౌతిక జగత్తులో ఇనువుగా మారింది. ఇంకో దేవత యొక్క ఆలోచన రాగిగా మారింది. ఇంకో దేవత యొక్క ఆలోచన మామిడి పండు చెట్టుగా మారుతుంది. ఇంకో దేవత యొక్క ఆలోచన కదలి వృక్షంగా మారుతుంది. అందుకని మనం ఏం చేస్తాం? ఆ దేవతా శక్తి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ దేవత యొక్క ఆలోచనలతో ఏర్పడినటువంటి ఫలాన్ని నివేదన చేస్తాం. హనుమంతుడు ఉన్నాడు, అరటిపండు నివేదన చేస్తాం. ఏదైనా నివేదన చేయొచ్చు. మీకు ఆధ్యాత్మికత అంటే అర్థం కాలే.
కుదరదు. ఏదైనా ఎందుకు నివేదన చేస్తాం మనం? మీకు తెలిస్తే ప్రాక్టికల్స్ లో ఆ రోజు ఏ ప్రాక్టికల్ చేయాలో అలాంటి పరికరాలు తీసుకెళ్తాం మనం. నా ఇష్టం వచ్చినటువంటి పరికరాన్ని తీసుకెళ్తానంటే ప్రాక్టికల్ జరగదు. దేవతా ఆరాధనలో కూడా ఒక్కొక్క దేవతా శక్తి భౌతిక జగత్తులో ఏర్పడేటటువంటి అనేక పదార్థాలకి బాధ్యత వహిస్తాడు. అంచేత మనం ఆధ్యాత్మిక జగత్తులో ఏదైనా సాధన చేసుకునే ముందు ఆ దేవత యొక్క కోరికలు ఎలా ఉంటాయి, ఆకాంక్షలు ఎలా ఉంటాయి, దేవత్వం ఎలా ఉంటుంది, ఏ పదార్థాలకి అతను అధిపతి. రాగి కుజగ్రహం గురించి చెప్పుకుంటాం, బంగారం గురుగ్రహం గురించి చెప్పుకుంటాం, వెండి చంద్రుడు గురించి చెప్పుకుంటాం. ఆ చంద్రగ్రహం యొక్క చంద్రుడు కూడా మన భాషలో దేవతే. దేవత అంటే మన ఉద్దేశం ఏంటి? మన భౌతిక జగత్తులో పృథ్వీ మీద మనకి తెలుసున్నటువంటి 24 శక్తులలో కొన్ని పదార్థాలకి, కొన్ని ఆలోచనలకి, కొన్ని భావాలకి అతను అధిపతి. సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, డిఎస్పి ఉన్నాడు. వాళ్ళ కార్యకారిణి శక్తులలో, వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ లో వాళ్ళు ఏం చేయొచ్చో ఏం చేయకూడదో, వాళ్ళ ఆఫీస్ ఎలా ఉంటుందో, వాళ్ళ దగ్గరికి ఎలాంటి వ్యక్తులు వస్తారో మీరు ఊహించలేరా? సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి ఆ స్థాయి వ్యక్తులు వస్తారు, డిఎస్పి వాళ్ళ దగ్గరికి ఆ స్థాయి వ్యక్తులు వస్తారు, దేవతల దగ్గరికి ఆ ఆలోచనలు, ఆ భావాలు, ఆ పదార్థాలు ఉన్నటువంటి వ్యక్తులు వస్తారు కదా. ఇది మనసులో గుర్తుంచుకోండి. కృష్ణ గాయత్రి అన్నాం అనుకుంటే దేవకీ నందుడైనటువంటి కృష్ణుడి గురించి మనం మాట్లాడటం లేదు. రామ గాయత్రి అనుకుంటే దశరథ నందుడైనటువంటి రాముడి గురించి మనం మాట్లాడుకోవటం లేదు. హిట్లర్ అని ఎవడో పేరు పెట్టుకున్నాడు ఏదో సినిమాలో, హిట్లర్ అని. ఆ హిట్లరా? ఆ హిట్లర్కి వీడికి పోలికలు లేవు, ఉండవు కూడా, ఉండకూడదు కూడా. కానీ ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు? ప్రపంచంలో ఉంది కనుక. కానీ ఫేమస్ అయినటువంటి వ్యక్తులు, ఫేమస్ అయినటువంటి అవతారాలు, ఆ దేవతా శక్తికి అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు స్పందనలో, ఆలోచన విధానంలో, భావ పరంపరలో, చేసేటటువంటి చేష్టలలో. ఈ 3 గుర్తుంచుకోండి. ఇప్పుడు త్రిపద గాయత్రి ఆలోచనలు, భావాలు, క్రియలు. ఈ దేవతా శక్తులకి 3 కావాలి. యద్భావం తద్భవతి. మీరు ఏ భావన చేస్తారో అదే జరుగుతుంది. అదేగా శ్రద్ధా విశ్వాసం అని చెప్పాను నేను. సైంటిస్టులు కూడా అదే చేస్తున్నారని. కానీ పదార్థాన్ని పట్టుకోకుండా, భౌతిక జగత్తులో ఉన్నదాన్ని పట్టుకోకుండా, ఏ ఆలోచన శక్తి అయితే భౌతిక జగత్తులో తన ఫలితాన్ని ఇస్తుందో దాన్ని కాకుండా మీరు డైరెక్ట్ గా ఆలోచన జగత్తులోనే వెళ్ళి ఆ మార్పు తీసుకొచ్చేటటువంటి శక్తిని పట్టుకోగలిగారనుకోండి, తొందరగా ఫలితాలు వస్తాయి కదా. ఋషులు చేసింది అది. తొందరగా ఫలితం రాకపోవటమే కాక ఇంకొక విచిత్రమైనటువంటి, విలక్షణమైనటువంటి, అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఏంటా ప్రక్రియ? మీరు భౌతిక జగత్తులో ఉన్నటువంటి పరికరాల ద్వారానే ఆ దేవతా శక్తిని కిందకి దింపాలి అంటే పెద్ద పెద్ద యంత్రాలు తయారు చేసుకోవాలి. లక్షలు, వేలు ఖర్చు పెట్టి, ఒక్కొక్కసారి కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక పరికరాన్ని తయారు చేసుకుంటేనే సూక్ష్మ కారణ శరీరాల్లో ఉన్నటువంటి ఆ దేవతా శక్తి యొక్క ఫలితము కిందకి దిగుతుంది. కానీ మీరు మానసిక స్థితిలోనే ఉండగలిగితే, భావ పరంపరలోనే ఆ దేవతా శక్తిని పట్టుకోగలిగితే, మీ శరీరాన్ని, మీ మస్తిష్కాన్ని మాత్రమే ఉపయోగించుకుని ఆ ఫలితాలను మీరు పొందవచ్చు. ఇది భారతీయ ఆధ్యాత్మికత యొక్క విశిష్టమైనటువంటి వైజ్ఞానిక ప్రయోగము. ఇందులో ఏ విధమైనటువంటి మూఢనమ్మకాలు లేవు, ఏ విధమైనటువంటి మీరు నమ్మి తీరాలి అనేటటువంటి ప్రాసెస్ లేదు. సింపుల్ లాజిక్. స్టెప్ బై స్టెప్ మీరు కనుక అవగాహన చేసుకుంటే ఆ దేవతా శక్తులు ఏ విధంగా పనిచేస్తాయి, ఆ దేవతా శక్తుల వెనుక ఉన్నటువంటి అవగాహన ఏమిటి అన్నది చెప్పే ముందు
ఆ 24 గాయత్రి మంత్రాలు నేను చెప్తాను. నేను మీకు దానిని ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉపయోగించుకోవాలో కూడా చెప్తాను. ఈ నవరాత్రులలో ముందే ఇదంతా చెప్పుకోవటానికి కారణం అది. నవరాత్రి రోజు ఇవంతా ఒకరోజు నేను మీకు చెప్పలేను, అందించలేను. మీలో ఎవరికైనా ఏదైనా విశిష్టమైనటువంటి దేవతా శక్తితో సంబంధం పెట్టుకోవాలి అని అనిపిస్తే 24,000 సార్లు ఈ గాయత్రి మంత్రాన్ని ఈ నవరాత్రుల్లో జపం చేయండి మీరు. కానీ ఒక కండిషన్, ఇది మాత్రమే జపం చేసి అసలు మూలమైనటువంటి గాయత్రి మంత్రాన్ని నేను జపం చేయను అంటే లింక్ ఉండదు. కనెక్షన్స్ అంతా పెట్టాం, వైర్లు పెట్టాం, అంతా చేశాం, కానీ అసలు ఉండే పవర్ స్టేషన్ అక్కడ నుంచి మాత్రం మీరు కనెక్షన్ తీసుకోరు. అన్ని కరెక్ట్ గానే ఉంటాయి, కరెంట్ రాదు. అంచేత ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని 2400 సార్లు ఈ నవరాత్రుల్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో 10వ వంతు అంటే రోజుకి 3 మాలలు, అంతేగా, రౌండ్ ఫిగర్. మీకు ఇష్టమైనటువంటి ఆ గాయత్రి మంత్ర శక్తితో, దేవతా శక్తితో మీరు సంబంధం పెట్టుకోవచ్చు. ఈ 3 ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచి రెడీ కావాలి. మీరు ఆ దేవతా శక్తికి ఏ విధమైనటువంటి ఆహారం కావాలి, మీరు ఆ విధమైనటువంటి ఆహారమే తినాలి. రామ కార్యము పూర్తి చేసి వచ్చాక హనుమంతుడు సీతని చూశాడు, వచ్చాడు. వచ్చాక డైరెక్ట్ గా రాముల వారి దగ్గరికి రాలేదు, ఒక వనాన్ని పీకి పారేశాడు. ఏ వనం అది? మధువనాన్ని. ఎందుకు పీకాడు? సీతాదేవిని చూసి వచ్చిన తర్వాత ఆ వనాన్ని ఎందుకు పీకాడు? వాల్మీకి రామాయణం మనం స్పష్టంగా చదివితే చాలా స్పష్టంగా ఆయన కారణాలు ఇచ్చాడు. మనం ఏదేదో చదివేస్తాం తప్ప అసలు ఆయన ఏం రాశాడో చదవంగా. అంచేత ఇది ముందే, ఇన్నాళ్ళు ముందే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు నచ్చినటువంటి దేవతా శక్తిని మీరు ఎన్నుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు మొదలెట్టండి. ఆ రోజే ఒకేసారి మేము చేసేస్తామంటే శ్రద్ధ కుదరదు, విశ్వాసము కుదరదు. మిల్లిమిల్లిగా డెవలప్ చేసుకోండి. దానికి కావలసిన రంగు, ఏ రంగు బట్టలు వేసుకోవాలి, ఏ రంగు మాల ఉపయోగించుకోవాలి, ఏ పదార్థంతో చేసినటువంటి మాల ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే మీకు ఫలితాన్ని రావటానికి. ఇవన్నీ మర్చిపోయి శివకేశవులకి భేదం లేదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మత్తులో పడిపోయాం మనం. ఆ మత్తు నుంచి బయటకు తీయాల్సిన బాధ్యత కూడా మందే. ఎలక్ట్రిసిటీ ఒకటి, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాన్ పనిచేయదు, ఎలక్ట్రిసిటీ లేకపోతే ట్యూబ్లైట్ పనిచేయదు, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్రిడ్జ్ పనిచేయదు. కానీ ఫ్రిడ్జ్, టీవీ ఒకటే అంటే అట్ట ఒకటి కాదు. వాటి ఆర్గనైజేషన్ డిఫరెంట్, వాటి సర్కిట్స్ డిఫరెంట్. ఈ దేవతా శక్తుల యొక్క సర్కిట్స్ కూడా డిఫరెంట్. ఈ దేవతా శక్తుల యొక్క మంత్రము, వాటికి కావలసినటువంటి మానసిక స్థితి నేను చదువుతూ ఉంటాను. ఇందులో మీకు కావాల్సింది మీరు ఎన్నుకోవచ్చు. ప్రిన్సిపల్ అర్థమైంది కదా, దేవతా శక్తులతో సంబంధం ఎలా పెట్టుకోవాలో. 2 చేతులు మీకున్నాయి, శ్రద్ధ, విశ్వాసము. దానితో మొదలెట్టండి మీరు. పేజీయా? పేజ్ 170, 172 గాయత్రి మహావిజ్ఞాన్ 2వ భాగం. ముందు గణేశ గాయత్రి. మనము చాలా గందరగోళం నుంచి భారతీయ ఆధ్యాత్మికతను బయటికి తీయాలి. గణేశ గాయత్రి అంటే గ్రూప్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓ బొజ్జుండి వాటి గురించి మనం మాట్లాడటంలే. దాని సింబల్ అది. దేని గురించి మనం మాట్లాడుతున్నాం? మన శరీరంలో ఒక గణపతి ఉన్నాడు. ఎవడా గణపతి? ప్రతి మానవ శరీరధారికి 2 కళ్ళు ఉంటాయి. 3వ కన్ను వస్తే మ్యూజియంలో పెడతాం, అందరం వెళ్ళి చూస్తాం. ఇంచేత గణపతి 2 కళ్ళే వచ్చేటట్టు చూస్తాడు, 32 పళ్ళే వచ్చేటట్టు చూస్తాడు, ఇంతవరకే గడ్డం పెరిగేటట్టు చూస్తాడు. ఇక్కడ కూడా పెరగటం మొదలెట్టింది అనుకోండి, కనుబొమ్మలు ఇలా గడ్డంలా పెరిగిపోయాయి అనుకోండి ఎవరికైనా,
పెరగవు. ఒక కుడిచి అంత పొడుగు పెరిగిపోయి ఎడంచి ఇంతే పెరగటం జరుగుతుందా? అది ఈ గణాలున్నాయే, ఈ గణాలను కంట్రోల్ చేసేటటువంటి ఒక విశిష్టమైనటువంటి శక్తి మన శరీరంలో ఉంది. ఋషులు ఎక్కడ కనిపెట్టారు? ఆ శక్తి ఎక్కడుందని మూలాధారంలో ఉందని కనిపెట్టారు. మూలాధారంలో ఉందని ఋషులు కనిపెట్టింది ఇప్పుడు క్రోమోజోమ్స్ అనేటటువంటి పేరుతో సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు. సినిమా కూడా వచ్చింది దాని పేరు మీద, జీన్స్. మూలాధార చక్రం నుంచి బయట వచ్చేదే కదా గణపతి. కంట్రోల్ చేస్తుంది అది. ఇది ఇలాగే ఉండాలి, ఈ గణము, ఈ గ్రూప్ ఇలా ఉండాలి, ఈ గ్రూప్ ఇలాగే ఉండాలి, ఈ గ్రూప్ ఇలాగే పనిచేయాలి. ఆ జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద ప్రభావం చూపించేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రము. మీరు ఎప్పుడైతే ఒక బొజ్జ వేసుకుని ఒక తొండ ఉన్నటువంటి వాడిని పట్టుకుని చూస్తారో ఎందుకు పనికి రాకుండా నాశనం అయిపోయింది. మరి ఋషులు మూర్ఖులా? ఎందుకు అలాంటి ఆకారాన్ని పెట్టారు గణపతికి? ఏంటి లాజిక్ అక్కడ? ఏ భావం వాళ్ళు కన్వే చేయటానికి పెట్టారు, ఏ ఆలోచనలు కన్వే చేయటానికి పెట్టారు, ఏ ఆచరణ కన్వే చేయటానికి పెట్టారు? చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మూడు ప్రతి దేవత యొక్క ఉపాసనలో మీరు చేయాల్సిందే. ఆలోచన, భావాలు, ఆచరణ. త్రిపద గాయత్రి అంటే అర్థం అదే. అంచేత మన ఋషులు ఏర్పరిచినటువంటి ఆ బొమ్మలో ఒక విశేషమైనటువంటి సాధనా విశేషము, ఒక విశేషమైనటువంటి ఆలోచన పరంపర, ఒక విశేషమైనటువంటి భావ పరంపర అందులో వాళ్ళు కూర్చారు. వాళ్ళు దాన్ని మనం గుర్తు చేసుకోకుండా తర్వాత ఏం చేశారు? ఒకవేళ మీరు కనిపెట్టలేరేమో, వాళ్ళకి చాలా మన మీద నమ్మకం, ఇంత చెప్పినా వినరేమో అని చెప్పి ధ్యాన శ్లోకాలు ఏర్పరిచారు. ఆ ధ్యాన శ్లోకాల అర్థాలు మనకు తెలియవు, దాన్ని పట్టించుకో. అది గుర్తుంచుకోండి. వినాయకుడి గురించి చెప్పిందే ప్రతి దేవతకి వర్తిస్తుంది. మంత్రం చదువుతున్నాను, గణేశ గాయత్రి. ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధి ప్రచోదయాత్. జీన్స్ గురించి చదువుతున్నటువంటి వాళ్ళకి జెనెటిక్ కోడ్లో 2 స్పైరల్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. తెలుసున్న వాళ్ళకి, తెలియకపోయినా నేను చెప్పింది మీరు నమ్మేయవచ్చు, బొమ్మ చూపించమని అడగకుండా. ఖచ్చితంగా వినాయకుడి యొక్క వక్రతుండం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అది ఇలా స్పిరల్ గా తిరుగుతూ ఉంటుంది. అది పురుషుడి యొక్క వైపు నుంచి ఒక తుండము, స్త్రీ బీజాల నుంచి ఉక్కుతుండము వేరువేరుగా వస్తుంది. రెండు ఒకదాని మీద ఒకటి పెనవేసుకుంటాయి. ఏకదంతాయ విద్మహే. అద్భుతమైనటువంటి సైన్స్. ఈనాడు సైంటిస్టులకి ఇంకా వాళ్ళు జెనెటిక్ కోడ్ ని అర్థం చేసుకోలేవాళ్ళు. కానీ వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి స్థాయికి వస్తే మనకి ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది వాడు గణపతి ఎందుకు అలా అయ్యాడు, మూషిక వాహనమే ఎందుకు వేశారు, ఎలకని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ర్యాట్స్ లేకుండా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి చూద్దాం. మెడికల్ కంపెనీలో ర్యాట్సేగా, మౌస్ మీదేగా ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసేది. జెనెటిక్ ఎఫెక్ట్ మీకు తెలియాలి అంటే ర్యాట్స్ మీదే మీరు చేయాలి ప్రయోగం. చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ మన ఋషులు దాని మీద కూర్చోబెడితే మాత్రం వాళ్ళ యొక్క బుద్ధితనం కానీ, వాళ్ళ యొక్క ఔదార్యం కానీ, వాళ్ళ యొక్క విశిష్టత కానీ మనకు అర్థం అవటంలే. ఈ విధంగా ఆలోచించుకోండి. ప్రతి మంత్రానికి ఇంత డీప్ గా నేను చెప్తూ ఉంటే 2 సంవత్సరాలు దీనికి పడుతుంది. కానీ ఈ విధమైనటువంటి యాంగిల్తో మీరు ప్రతి దేవతా శక్తిని ఆలోచించుకోండి. ఇందుకు వాళ్ళకి ఫలానా వాళ్ళు తల్లిదండ్రులు అని చెప్పాడు. శివపార్వతులు ఎందుకు వినాయకుడికి తల్లిదండ్రులు అవ్వాలి, విష్ణువు లక్ష్మి ఎందుకు అవ్వకూడదు? ఇలాగ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే జవాబు మీకే తెలుస్తాయి. ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధి ప్రచోదయాత్. మానసికమైనటువంటి ఆలోచనలు ఎలా ఉండాలి అంటే సాఫల్య శక్తి, పలు కష్ట కార్యాలలో సాఫల్యము, విఘ్న నాశనము, బుద్ధి వృద్ధి.
ఈ యాంగిల్లో మీరు డెవలప్ అవ్వదలుచుకుంటే ఈ గాయత్రిని మీరు ఈ నవరాత్రుల్లో చేసుకోండి. నృసింహ గాయత్రి. ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే వజ్ర నఖాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. పరాక్రమ శక్తి, పురుషార్థము, పరాక్రమము, వీరత్వము, శత్రునాశనము, ప్రతాపము, దాడి నుంచి రక్షణ. విష్ణు గాయత్రి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ప్రాణుల పాలన, ఆశ్రిత రక్షణ, యోగ్యత పెరుగుదల, రక్షణ. శివగాయత్రి. ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కళ్యాణకారమైనటువంటి శక్తి, అనిష్టముల నాశనము, కళ్యాణ వృద్ధి, నిశ్చయత, ఆత్మపరాయణత. కృష్ణ గాయత్రి. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. క్రియాశీలత, ఆత్మనిష్ట, అనాసక్తి, కర్మయోగము, సౌందర్యము. ఇలాగా ఈ 24 గాయత్రులలో మీకు ప్రకృతిలో లభించేటటువంటి మీ శరీరంలో దాగి ఉన్నటువంటి 24 శక్తులు బయటికి ఎలా తీసుకురావాలో తెలుపుతాయి. ఈ గాయత్రిని మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే 3 పదాలు మనకి కంటిన్యూస్ గా లభిస్తూ ఉంటాయి. విద్మహే, ధీమహి, ప్రచోదయాత్. విద్మహే ముందు డేటా కలెక్ట్ చేసుకోండి. ఆ దేవతా శక్తికి కావాల్సినటువంటి మీకేం కావాలో. డాక్టర్లు కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ముందు సిరీస్ ఆఫ్ టెస్టులు రాసిస్తారు. మనం చాలాసార్లు ఇరిటేట్ అవుతాం వాళ్ళ మీద. ఒక విధమైనటువంటి చిన్న చూపు కూడా వాళ్ళ మీద మనకి, వాళ్ళ లాభం కోసం వాళ్ళు చేస్తున్నారని. ఓ 50% అది కరెక్టే అయినా 50% మీకు కూడా అది క్షేమకరమే. డేటా కలెక్షన్. విద్మహే, యూ షుడ్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఊహించటం కాదు, బాహ్యమైనటువంటి పరిస్థితుల వల్ల ఇదేదో తగ్గింటుంది అనుకోవటం కాదు. మీరు టెస్ట్ చేసి డేటా కలెక్ట్ చేసి విద్మహే కరెక్ట్ గా స్పష్టంగా ఇది ఇంతే అని తెలుసుకోండి. దాని తర్వాత ఏం చేయాలి? ధీమహి ధారణ చేయండి. దాన్ని మనస్సులో ధారణ చేయటం అంటే శ్రద్ధ. నిరంతరము మీరు ఈ దేవతా శక్తి గురించి శ్రద్ధతో కంటిన్యూస్ గా దాని మీద మీ మనస్సును పెట్టండి. ప్రచోదయాత్. చివరికి ఏమవుతుంది? ఆ దేవతా శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. మీరేం చేయరు, ఆ దేవతా శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇదే విశ్వరూప దర్శనంలో కూడా భగవద్గీతలో చెప్తారు. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టం. జ్ఞాతుం విద్మహే, ద్రష్టుం ధీమహి, ప్రవేష్టం ప్రచోదయాత్. సింపుల్ ఫార్ములా త్రిపదా గాయత్రి. ఈ సింపుల్ ఫార్ములాని మనం మర్చిపోయి కేవలం ఆ మంత్రాన్ని మాత్రమే రుబ్బుతూ ఉంటే ఫలించదు. కానీ మనకంటే పెద్దలకి, మన ముందు వచ్చినటువంటి 5000 సంవత్సరాలలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎంతో శ్రద్ధతో, విశ్వాసంతో ఫలితాలు వచ్చినా రాకపోయినా, దాని గురించి వాళ్ళకి పూర్తి అవగాహన లేకపోయినా, ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా దాన్ని మనకు అందించారు. లేకపోతే ఈ విజ్ఞానాన్ని, సైన్స్ ని, ఈ దేవతల యొక్క స్వరూపాన్ని మనము ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మానసిక స్థితిలో వాటిని మళ్ళా మనం దర్శించలేము. ఈ మంత్రాల్ని మళ్ళా మనం కూర్చలేము. వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటూ 24 గాయత్రి శక్తుల యొక్క ఈ క్లాసు పూర్తిగా పరిసమాప్తి. మళ్ళా 5 minutes గ్యాప్ ఇచ్చి రెండో క్లాసు. అంటే బుక్ కావాల్సిన మొత్తం మెటీరియల్ ఇప్పుడే పూర్తి చేశాను నేను.